హైదరాబాద్లో మీర్పేట్ 13వ డివిజన్ కార్పొరేటర్ నందకుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కరుణాకర్ అనే వ్యక్తికి భూమిని విక్రయించి అడ్డంగా దొరికిపోయాడు. రిజిస్ట్రేషన్ టైంలో అవి నకిలీ డాక్యుమెంట్లు అని తేలింది. కరుణాకర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అరెస్టుకి భయపడి నందకుమార్ పారిపోయే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఒకే డాక్యుమెంట్లు చూపించి చాలా మంది దగ్గర డబ్బులు తీసుకుని అగ్రిమెంట్లు చేసుకున్నాడు. జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర 13 కోట్లు తీసుకొని రావిరాలలో అగ్రిమెంట్ చేసుకున్నాడు. తర్వాత అవే డాక్యుమెంట్ చూపించి కృష్ణ అనే వ్యక్తి దగ్గర 5 కోట్లు తీసుకొని కల్వకుర్తిలో అగ్రిమెంట్ చేసుకున్నాడు. అక్కడతో ఆగకుండా కరుణాకర్ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నాడు. ఈ విషయం తెలిసిన జగదీశ్వర్ రెడ్డి ఆయన నిలదీశాడు. దీంతో అవి ఫేక్ డాక్యుమెంట్స్ అని రిజిస్ట్రార్ ఆఫీసులో తేలింది. గతంలో కూడా ఇలా చాలా మంది రైతుల దగ్గర పట్టాదారు పాస్బుక్లు తీసుకొని బ్లాక్మెయిల్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి. బ్రిటన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో మీర్పేట్ 13వ డివిజన్ కార్పొరేటర్ నందకుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుకి సంబంధించి మన తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, మీర్పేట్ కార్పొరేటర్ నందకుమార్ ని మీర్పేట్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి కొంతమందికి అమ్ముతానని చెప్పేసి అగ్రిమెంట్ చేసేసి కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని చీటింగ్ పాల్పడ్డారని చెప్పేసి కూడా జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా నందకుమార్ చీటింగ్ చేసినట్టు పోలీసులు గుర్తించి ఆయనని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. గతంలో కూడా నందకుమార్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అనేక మంది రైతులను మోసం చేశాడు. ఫేక్ డాక్యుమెంట్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారులను కూడా మోసం చేసినట్టు వెలుగులోకి వస్తున్నాయి. బాధితులు ఎవరైనా ఉంటే మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. దాదాపు 20 నుంచి 30 కోట్లు వసూలు చేశాడు ఈ ఫేక్ డాక్యుమెంట్ల ద్వారా అని చెప్పేసి కూడా ప్రాథమికంగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం గత 10 సంవత్సరాల నుంచి కూడా నందకుమార్ చేస్తున్నాడు. అందులో భాగంగానే ఇలా ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి తనకి చెందకున్న కొన్ని అగ్రిమెంట్లు చేయనప్పటికీ కూడా తాను అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి వేరే వ్యక్తులకి ఆ భూములను అమ్మినట్టు గుర్తించడం జరిగింది. దీంతో బాధితులు మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నారు నందకుమార్ గారు. అంటే సురేష్, ఇన్ని రోజులుగా ఇన్ని అక్రమాలు చేస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఈయనపై చర్యలు లేకపోవడం ఎట్లా చూడాలి మరి? రాజకీయ పలుకుబడి ఉన్న నందకుమార్ మొదట్లో బీజేపీ పార్టీ నుంచి గెలిచిన నందకుమార్ ఆ తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడంతోనే అందులోకి వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో రీసెంట్ గా చేరిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే గతంలోనే తనకి రాజకీయ పలుకుబడి అక్కడ ఉన్న కొంతమంది అండదండలు ఉండడంతోనే ఇలా చీటింగ్ కి పాల్పడ్డాడని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. చాలా చోట్ల రంగారెడ్డి జిల్లా ఏరియాలో చాలా మంది రైతుల దగ్గర కూడా అగ్రిమెంట్ చేసుకుని వారికి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడు. అదేవిధంగా కొంతమందికి ఫేక్ డాక్యుమెంట్లనే సృష్టించి ఇతను సేల్ డీడీగా మలిచే ప్రయత్నం చేశారు. వాటిని సబ్ రిజిస్టర్ పంపించడంతో అవి ఫేక్ అని తేలడంతోనే అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. ఇతని బ్యాక్గ్రౌండ్ పైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపారం పేరుతో చాలా మంది అమాయకులను ఇలా ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి బెదిరింపులకు గురి చేసి వారిని డబ్బులు అడిగినప్పటికీ కూడా ఇవ్వకుండా వేధింపులకు గురి చేయడంతోనే ఇక పోలీసులకి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. ప్రస్తుతం మీర్పేట్ పోలీసులు ఇతనికి సంబంధించిన ఎన్ని డాక్యుమెంట్లు ఇలా ఫేక్ క్రియేట్ చేశాడు, ఎంతమంది బాధితులు ఉన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఏమైనా అంటే సురేష్, ఎంత స్పష్టమైనటువంటి ఆధారాలు, కేసు వివరాలు తెలిసిన తర్వాత ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది మరి? ప్రస్తుతానికి ఆయన పైన చీటింగ్ కేసు నమోదు చేశారు. ఎందుకంటే ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు కాబట్టి వాటికి సంబంధించిన సెక్షన్లను కూడా యాడ్ చేయడం జరిగిందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. నందకుమార్ ని కస్టడీకి తీసుకొని విచారిస్తే ఈ ఫేక్ డాక్యుమెంట్లకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక సబ్ రిజిస్టర్ల దగ్గర ఉండే డాక్యుమెంట్ రైటర్లకు సంబంధించి కూడా ఇందులో పాత్ర ఉన్నట్టు తెలిసింది. వారికి లంచాలు ఇచ్చేసి ఇలా ఫేక్ డాక్యుమెంట్లను యథేచ్ఛగా రిజిస్ట్రేషన్ చేయించుంటాడని చెప్పేసి కూడా అనుమానిస్తున్నారు. కాబట్టి పూర్తిగా ఆయనను కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. నందకుమార్ ఎవరి అండ చూసుకొని ఇన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారు. దాదాపు 30 కోట్ల రూపాయలు తీసుకొని తిరిగి డబ్బులు చెల్లించకుండా ఫేక్ డాక్యుమెంట్లను అప్పచెప్పిండు బాధితులకు అని చెప్పేసి వారు ఆరోపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గతంలో కూడా
రైతుల వద్ద పాస్బుక్లు తీసుకొని తను బ్లాక్ మెయిల్లకు పాల్పడ్డాడు, తాను చెప్పిన రేటుకు భూములు అమ్మకుంటే బెదిరింపులకు దిగాడని చెప్పేసి కూడా రైతులు ఆరోపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేశారు. కాబట్టి పూర్తి ఆధారాలు కూడా ఈయనకు సంబంధించి సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే నేరుగా పోలీసులకు వచ్చి ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. జగదీశ్వర్ రెడ్డికి సంబంధించి ఫిర్యాదు మేరకి నేను ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.